ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య ప్రచారం హోరాహోరీగా జరిగింది. ఎన్నికల ప్రచారంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 18,24,466 మంది ఉన్నారు. మొత్తం 1900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,710 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9,544 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 15,32,366 మంది ఓటర్లున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్లలో ప్రచారం ఎలా సాగింది? ప్రధాన పార్టీలు అయితే వరంగల్ ఇటు మహబూబాబాద్కు సంబంధించి 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కూడా హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించారని చెప్పొచ్చు. ఇక్కడ వరంగల్కి సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి స్థానంగా భావిస్తారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద గ్రేటర్గా వరంగల్ ఉంటుంది. చారిత్రాత్మకమైనటువంటి నగరం. ఉత్తర తెలంగాణకు ఆయుపట్టుగా నిలుస్తుంది. ఉద్యమాలకు కూడా కేరాఫ్గా నిలుస్తుంది. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ కాబట్టి వరంగల్ పార్లమెంటు నుంచి గెలవాలి, లోక్సభలో అడుగు పెట్టాలనేది ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కసరత్తు చేశారు. ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించారు. ఎవరికి వాళ్ళు ఈ గెలుపు కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారని చెప్పచ్చు. ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆమె మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాలలో ఆయన పర్యటన జరిగింది. మొదటిసారి మడికొండలో, ఆ తర్వాత భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రేగొండ దగ్గర 2 చోట్ల కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అదేవిధంగా వరంగల్ ఇటు తూర్పు, పశ్చిమకు సంబంధించి కీలకంగా గ్రేటర్ వరంగల్ నిలుస్తుంది. దీంతో ఈ 2 నియోజకవర్గాలలో కూడా రోడ్ షో నిర్వహించారు. ఇటు వరంగల్, హన్మకొండలో కూడా కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఓటర్లకు ఈ 5 నెలలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చింది, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, దేశంలో అభివృద్ధికి సంబంధించినటువంటి కీలకంగా ఎలా నిలవబోతుంది అనే దాన్ని వివరించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. దీంతోపాటు ఇటు మంత్రులు సీతక్క కావచ్చు, అదేవిధంగా కొండా సురేఖ కూడా ఇక్కడ ప్రచారాలు నిర్వహించారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఈసారి బీజేపీ పార్టీ నుంచి ఆయన రంగంలో ఉన్నారు. ఆయన తరఫున కూడా మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ఇటు వరంగల్ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్తో పాటు అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి సీతారాం నాయక్ ఇద్దరు కూడా ఈ సభలో పాల్గొన్నారు. వాళ్ళిద్దరికి మద్దతుగా నరేంద్ర మోదీ ఇక్కడి నుంచి ప్రచారం చేశారు. వరంగల్ను వాళ్ళు ఒక కీలకమైనటువంటి లోక్సభ స్థానంగా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందులో భాగంగానే ఈ ప్రచారంలో నరేంద్ర మోదీని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, తర్వాత కేంద్ర నాయకులు కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీకి సంబంధించి పాల్గొన్నారు. వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వీళ్ళ ప్రచారం అంతా కూడా కొనసాగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే మొన్నటి వరకు ఇక్కడ సిట్టింగ్ స్థానంగా ఉంది. ఈ సిట్టింగ్ స్థానంకు సంబంధించినటువంటి దీన్ని నిలబెట్టుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడి నుంచి కూడా జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ను అభ్యర్థిగా నిలిపారు. ఆయన ఉద్యమలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. దీంతో ఆయన తరఫున కేసీఆర్ రోడ్ షో బస్సు యాత్ర నిర్వహించారు. హన్మకొండలో ఆయన ఈ బస్సు యాత్ర సందర్భంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ 2 సభలలో పాల్గొన్నారు, 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది. అదేవిధంగా హరీష్ రావు కూడా ఈసారి పర్యటనకు సంబంధించి ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి స్టేషన్ గన్పూర్లో మాత్రమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. కానీ స్టేషన్ గన్పూర్లో గెలిచినటువంటి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. కేటీఆర్ హరీష్ రావు కూడా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారని చెప్పచ్చు. 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు హోరాహోరీగా తమ ప్రచారాన్ని అయితే చేశారని చెప్పచ్చు. 6 గంటల వరకు వాళ్ళ ప్రచారం అంతా కూడా ముగిసిపోయింది. ఇక మొత్తం ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగియడానికి ఉన్నటువంటి 48 గంటల ముందు నుంచి కూడా ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారాలకు గడువు ముగిసింది. ఇక నిశ్శబ్దం వాతావరణం కనిపిస్తుంది. 6 గంటల ముందు వరకు కూడా ప్రచారం సంబంధించినటువంటి కనిపించినప్పటికీ ఆ తర్వాత నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ప్రచారాలంతా కూడా సైలెంట్గా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ 48 గంటలు
చాలా కీలకంగా అన్ని పార్టీలు భావిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. తర్వాత దీన్ని అడ్డుకునేందుకు కూడా ఇటు ఎలక్షన్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా మొన్నటి వరకు అంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టులలో తనిఖీలు చేయడం కావచ్చు, ఈ విధంగా ఇప్పటివరకు 3,60,000 సంబంధించినటువంటి కరెన్సీ కావచ్చు, లేదా గిఫ్ట్ రూపంలో ఉన్నది కావచ్చు, మద్యం రూపంలో ఉన్నటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా సీజ్ చేశారు. ఇప్పటి నుంచి ఓటర్లను ప్రభావం చేసే అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరింత నిఘా పెంచుతున్నామని చెప్తున్నారు. 18,24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఈసారి ఓటర్ల సంఖ్య కూడా చాలా పెరిగింది. అయితే లాస్ట్ టైం చూస్తే 10,60,000 మంది వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సేమ్ టైంలో రేపు సండే అంటే పోలింగ్కు సంబంధించి ఒక రోజు ముందు సండే వచ్చింది. ఈరోజు సెకండ్ సాటర్డే. చాలామంది సేమ్ టైంలో సమ్మర్ హాలిడేస్, వరుసగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రావడం, తర్వాత అర్బన్లో గతంలో చూసుకున్నటువంటి ఎన్నికల సరళి అంతా కూడా చూస్తే ఓటింగ్ శాతం కూడా తక్కువగా ఉంది. దీంతో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో మహబూబాద్కు సంబంధించిన పార్లమెంటు పరిధిలో కూడా చూస్తే 3 ప్రధానమైనటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కావచ్చు, విధంగా బీజేపీ నుంచి సీతారాం నాయక్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రచారాలను హోరెత్తించారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలరాం నాయక్ మద్దతుగా 2 బహిరంగ సభలు నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా బస్సు యాత్ర చేశారు. ఆ ఎన్నికల నియమాలలో 48 గంటల పాటు ప్రచారం నిషేధించింది కూడా ఇక్కడి నుంచే జరిగింది. ఆ రోజు 8 గంటలకు ఇక్కడి నుంచి ప్రచారం ఆయన ముగించుకున్నారు. అదేవిధంగా సీతారామయ్యకు సంబంధించి కూడా ఇటు రాజస్థాన్ సీఎంతో పాటు కొంతమంది జాతీయ నాయకులు కూడా అక్కడ ప్రచారం చేశారు. ఇక్కడ కూడా